ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వానాకాలం సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని, దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి దిగుబడి ఎక్కడా నమోదు కాలేదన్నారు. ధాన్యం కొనుగోలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు, మొత్తం కలిపి 148.30 లక్షల ధాన్యం దిగుబడి అంచనా వస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. కొనుగోలులోనూ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలి అన్నది తమ ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఐకేపీ ద్వారా 3,517, ప్యాక్స్ ద్వారా 4,259, ఇతర ప్రాంతాల్లో 566 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే 1,205 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రాష్ట్రంలో పండిస్తున్న సన్నాలకు అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ ఉందని, ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశంతో పాటు అనేక దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు.